కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరగబోతుంది. దాదాపు 50% పదవులు మార్పులు, చేర్పులు, కొత్త ముఖాల రాక జరుగుతుందనే ప్రచారం జోరుగా ఉంది. దీనికి తోడు అత్యవసరంగా కేబినెట్ భేటీ జరగడం, కొన్ని సంకేతాలు పంపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తికరమైన చర్చకి దారితీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి కేంద్ర కేబినెట్లో ఎవరెవరికి చోటు దక్కొచ్చు, మరీ ముఖ్యంగా పార్టీల ప్రాధాన్యాలను బట్టి చూస్తే జనసేన పార్టీ కేంద్ర కేబినెట్లో అడుగు పెడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో నిజమంతా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్ఎస్ట్ ప్రకాష్ గారు ఉన్నారు, అడ్వకేట్, అలానే పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. సార్, ఈ క్యాబినెట్కి సంబంధించి చాలా డిస్కషన్ జరుగుతుంది. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. NDA 3 స్టార్ట్ అయ్యి కేంద్రంలో. సో చాలా మార్పులు వస్తాయి. రాబోయేటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు, అలాగే బీజేపీ వ్యూహకర్తలు ప్రధానంగా ఆ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవడం అనేటువంటి గేమ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో ఏంటి, తెలుగు రాష్ట్రాలకు ఏమన్నా గుడ్ న్యూస్ ఉంటుందా? డెఫినెట్గా ఉండాలని మనం కూడా కోరుకున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకి రెండింటికి ఉండడం అనేది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండింటికి కూడా ఇవ్వడం అనేది మనందరం ఆహ్వానించదగ్గ పరిణామమే. సహజంగా మనం చూసినట్టయితే బీజేపీ పాలిటిక్స్, బీజేపీ రాజకీయ ఎత్తుగడలు కానీ లేకపోతే వ్యవహార శైలి ఇట్స్ డిఫరెంట్. అన్ని పార్టీలు వేరు, బీజేపీ విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఆ బీజేపీలో ఏం జరుగుద్ది అనేది ఆ లబ్ధి పొందేవాళ్ళు కానీ నష్టపోయేవాళ్ళు కానీ ఇద్దరు కూడా అప్పుడు నాకు తెలియదు. ఇట్స్ గొప్ప విషయం అది. నేను కూడా బీజేపీలో చాలా కాలం పనిచేశాను. సో ఆ ఎత్తుగడ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మోడీ గారు పిఎం అయిన తర్వాత మనం చూసుకుంటే ఈ 12 ఏళ్ళు అవుతుంది. ఈ రెండు ఇంకా 10 రోజులకి. ఈ 12 ఏళ్ళు కూడా మంత్రి మండలికి సంబంధించి క్యాబినెట్ మంత్రుల మీద ఎవరి మీద కూడా ఒక్క అవినీతి ఆరోపణ కూడా, సస్టైనబుల్ ఆరోపణ ఒకటి కూడా రాకుండా ఈ రోజు దాకా నడిచింది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇండియన్ పాలిటిక్స్లో నెహ్రూ గారు ఫస్ట్ ఇయర్ ఆ పక్కన అయితే తర్వాత ఇంకా అన్నీ కూడా అనేక గందరగోళం వచ్చినాయి. అప్పుడు కొంత ఏదో ఆదర్శవంతంగా జరిగినా కూడా తర్వాత ఇంకా భ్రష్టు పట్టిపోయింది. అటువంటిది గ్రేట్ అచీవ్మెంట్ భారత ప్రభుత్వం సంబంధించి అది గ్రేట్ అచీవ్మెంట్. కాలం పాటు ఇలాంటి అవినీతి మరకలు అనకుండా కేంద్రంలో మంత్రివర్గం అంతా ఉంటాం. అది అంటే కనవ చోట అవినీతి లేదా ఉందనేది ఆ డిస్కషన్ మనం ఇందులోకి వెళ్ళట్లేదు. రెండోది ఈ మోడీ గారు వచ్చింది స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు. అక్కడే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా స్టేబుల్ గవర్నమెంటే ఉంది ఎప్పుడు కూడా. సో ఒకసారి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఫికిల్మెంట్గా అటు ఇటు మార్చడం అనేది చేయలేం. మార్చారంటే చాలా పెద్ద కారణం అంటే లెక్క అంతే. అలాగే ఎడిషన్స్ ఎక్కువఉన్నాయి కానీ డిలీషన్స్ కానీ చేంజెస్ కానీ తక్కువ ఉన్నాయి ఇప్పుడు కూడా. మీరు కేంద్ర క్యాబినెట్ చూడండి, డిఫరెంట్ స్టేట్స్లో చూసినా కూడా అంతే. అంటే ఒక వ్యక్తికి మనం అధికారం ఇస్తే సస్టైనబుల్ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల అక్కడి నుంచి రిఫార్మ్స్ కానీ లేకపోతే గవర్నెన్స్ కానీ బాగా జరుగుద్ది అనే భావంతో బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇట్స్ ఎ పిక్యులర్ థింగ్. ఎలా అంటే మోడీ గారు 14 స్టార్ట్ అయితే 19లోనూ జనిత్కి వెళ్ళి 14 కానీ ఎక్కువ సీట్లు వచ్చినాయి. 19 జనిత్కి వెళ్ళింది బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా. మళ్ళీ 24 వచ్చేటప్పటికి కొంచెం ఫాల్ అయ్యి బీహారు, మన ఆంధ్రప్రదేశ్ ఒక సపోర్ట్ ఎక్కువతోటి సస్టైనబుల్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ నడుస్తుంది. అయితే గవర్నెన్స్కి ఏమి ఇబ్బంది లేదు, ఆయన నడవడికలో కానీ ప్రభుత్వ తీరులో కానీ ఎక్కడ మార్పు లేదు. అయితే మన భాగస్వామి ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఎక్కువ కోరుకోవడం, తెలుగు రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కోరుకోవడానికి అవకాశం ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందని నేను ఫీల్ అవుతున్నాను ఫస్ట్ థింగ్. సో అక్కడ చూస్తుంటే అయితే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి మా మిత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ వర్మ గారు మా బేవరానికి ఉన్నారు. అలాగే ఇందులో కీలక పాత్ర పోషించిన, అంటే మొన్న యాక్చువల్గా ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్ గారు. సో అలాగే కేంద్రంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత సన్నిహితంగా ఉన్నా బిఫోర్ ఎలక్షన్స్ కేంద్రంతో సన్నిహితంగా ఉండి కేంద్రంతో లైజన్ చేసిందంతా కూడా పవన్ కళ్యాణ్ గారు. న్యాచురల్గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా అప్పుడు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సిందేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయనకి చాలా దగ్గర సంబంధాలు కేంద్రంతో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ కూడా ఒకటి ఇచ్చుంటే బాగుండుండేది. ఇప్పుడు రీషఫుల్ అని అనుకోవట్లేదు, ఎక్స్పాన్షన్ ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి కదా, ఎక్స్పాండ్ చేస్తారనుకుంటున్నాను నేను. అంటే బహుశా రీషఫుల్కి చేసి ఇలా తీసేది ఉండదు నేను అనుకోవడం. ఏమన్నా పర్సనల్గా పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఆడ పూర్తిగా ఫీల్ అయితే తప్ప మార్పులు ఉండవు. అంటే బీజేపీలో కొంతమంది కీలకమైన నాయకులకి పార్టీ బాధ్యతలు అప్పగించే ఒకటి ఉంది. ఎన్నికలు జరగబోయాయి రేపు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద కొంత దృష్టి పెట్టారని చర్చ నడుస్తుంది. డెఫినెట్గా అలా చేయొచ్చు. అంటే నేను యాక్చువల్ మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, నేను క్యాబినెట్ మీటింగ్లో
ప్రధాన ఎజెండా ఉండదు అనుకున్నా. ఉంటదనుకున్నా. నేను చెప్పింది అదే, బీజేపీ మనం ఊహించింది వేరు, బీజేపీ జరిగింది వేరు దానికి ముందు స్టార్టింగ్లో చెప్పింది అదే. అవును. సో అలా ఆ డిస్కషన్ ఎక్కడ రాలా, ప్రెస్లో కూడా ఎక్కడ కూడా అటువంటి దాని మీద కామెంట్లు కూడా ఏం రాలా. జనరల్ టాపిక్లో నేను నడిచినాయి. నేను క్యాబినెట్ అంతా మామూలుగా క్యాబినెట్ జరిగింది తప్ప అందరూ ఊహించినట్టుగా ఇక్కడ తెలంగాణ సంబంధించేది ఊహించారు, దేశవ్యాప్తంగా ఊహించారు, రకరకాల వారు ఏం జరగలా. సో యాస్టిస్గా జరిగింది. కాబట్టి నేనేమనుకుంటానంటే మీరు అన్నట్టుగా ఇది ఒక మెయిన్ పెద్ద స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీ మరి 29 ఎలక్షన్కి ప్రధాన సమాయత్తం కావడానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎస్ఐఆర్లు చాలా చోట్ల జరుగుతున్నాయి, కొంచెం రిఫార్మ్ జరుగుతున్నాయి. ఈ మధ్యలో కొత్తగా కొన్ని యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ సివిల్ కూడాను లేకపోతే రకరకాల ఆలోచనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొన్ని మార్పులు జరగవచ్చు. ఈ మార్పులు చేర్పుల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఉంటే డెఫినెట్లీ నేను కూడా ఆంధ్ర నుంచి జనసేనకి ఈసారి బెర్త్ దక్కుతుంది అంటారా మరి? దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దక్కాలని అనుకోవడం బాగుంది, కానీ దక్కే అవకాశం కూడా ఉంది. దక్కే అవకాశం, ఎందుకంటే అవకాశం ఉంటే ఎవరికి ఛాన్స్ ఎవరికి ఉంది? 2 ఎంపీలు ఉన్నారు జనసేన నుంచి. అది పవన్ అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అక్కడ పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పెరగరేటివ్, అది ఆయన ఆలోచన తగ్గట్టు ఆయన సజెషన్ మీద నడుస్తుంది. సో ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఇప్పుడు రేపు పొద్దున్న లేకపోతే ఇప్పుడు సింపుల్ గా ఒక చిన్న అనాలిసిస్ లాగా చూసారనుకోండి, 2 ఎంపీలు ఉన్నారు జనసేన పార్టీకి, వాళ్ళిద్దరూ కాకుండా రేపు రాజ్యసభలో ఖాళీలు అవుతున్నాయి, 4 సీట్లు వస్తున్నాయి. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా, లేదంటే ఈ ఇద్దరిలో ఆప్షన్ తీసుకునే అవకాశం? అంటే సహజంగా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా బాగా సీనియర్స్ని తీసుకుంటే కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కూడా, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కూడా పెక్యులర్గా ఉంటాయి. మనం ఎవరో అంచనా కట్టలేం. ఆయన నిర్ణయాలు ఫలితాలు ఎలా ఉంటారని చెప్పలేం. కానీ చిరంజీవి గారిని పంపించి ఏమైనా రాజ్యసభ అంటారా ఏంటి అని ఇదంతా మనం ఏదో ఊహాజనితమైన ఆలోచనలే తప్ప వాస్తవంగా అలా ఉండకపోవచ్చు. చిరంజీవి గారు స్పష్టంగా చెప్పారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నాకు పాలిటిక్స్ సరిపడదు, నేను పాలిటిక్స్ రాను, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై ప్రొఫెషన్ అండ్ నేను ఉన్నాను, సొసైటీకి నా బాధ్యత ఉన్నంత వరకు సొసైటీకి సంబంధించి నేను చేస్తాను అని చెప్పాడు తప్ప ఆయన పాలిటిక్స్లోకి వచ్చి తీసుకుంటే ఈ పార్టీకే పవన్ కళ్యాణ్ గారే అక్కర్లేదు. బీజేపీ పార్టీ జనరల్గా ఆయన తీసుకుంటే సిద్ధపడి ఉంటుంది. అందరూ పెద్ద చిరంజీవి లాంటి పర్సనాలిటీని తీసుకోవడానికి ఏ పార్టీకి అభ్యంతరం ఇవ్వడం, అందులో అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఈజ్ నాన్ కాంట్రవర్షియల్. పొలిటికల్గా పక్కన పెడితే పొలిటికల్ లెక్కైతే కొంత అనుభవం కూడా వచ్చినట్టే కదా. కేంద్ర మంత్రి చేశారు, ఎంపీ చేశారు, ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి అది మీరు చెప్పింది అలా ఉంటుంది అనుకుని అలా ఉంటే విషిట్, దానికి ఏమైనా తప్పనిసరిగా అటువంటి ఆయన మొత్తం. అంటే ఒక చర్చ ఏంటంటే నాగబాబు గారు రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారనుకున్నారు, రాలేదు. సో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన నుంచి వచ్చే వాళ్ళు ఎవరు అవుతారు అనే దాని మీద ఈ 2-3 ఆప్షన్స్ అనమాట. ఉన్న ఆప్షన్స్ ఎలా అంటే మీరు చెప్పింది కరెక్టే. అయితే బహుశా మొన్న కూడా ఆయన ఆంతరంగిక మీటింగ్ పెట్టినప్పుడు అదన్నీ బయటకు వచ్చింది. అంతరంగిక మీటింగ్ అని కూడా అంతా ప్రెస్కి వచ్చింది కాబట్టి అందరూ కూడా స్పష్టంగా మాట్లాడినాడు, మాది కుటుంబ పార్టీ కాదన్నాడు. కుటుంబ పార్టీ కాదన్నప్పుడు నాగబాబుకి ఇచ్చినప్పుడు అంటే ఆయన ఏదో ఎక్కువ పని చేసి ఇచ్చేటప్పుడు ఏదో చెప్పాడు. ఇప్పుడు మినిస్టర్ ఇస్తే అది కామెంట్ ఇంకో రకంగా రావచ్చేమో నేను అనుకోవడం. కాబట్టి అటువంటి ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి చిరంజీవి గారు డిఫరెంట్. చిరంజీవి గారి పర్సనాలిటీ వచ్చేసరికి ఆయన అసలు ఈ కోటాలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన వేరే కోటాలో కూడా వెళ్ళచ్చు. కాబట్టి ఆయన వేరు. నాగబాబు విషయం అయితే అన్ని చేంజెస్ చేస్తారు నేను అనుకోను. అంటే పొలిటికల్ కూడా అది అంత వైజ్ డేషన్ కూడా అయ్యి ఉండకపోవచ్చు. అంటే వారి ఆలోచన మనకు తెలియదు కదా. అయితే ఏంటంటే జనసేన నాయకులు కార్యకర్తలకు సంబంధించి మనం ఆలోచన చేస్తే చాలా ఇంట్రెస్ట్ ఉన్నమాట వాస్తవం. అక్కడ మనం పార్టీ మీటింగ్లో కూడా ఈయన అన్యాపదేశంగా చెప్పినా ఉద్దేశపూర్వం చెప్పినా కొన్ని విషయాలు ఆయన చెప్పారు. అందులో డీప్గా మనం ఎలక్కలేదు. ఓవరాల్గా స్టేట్లో నేను ఆయన తెలుగుదేశంలో నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను. నేను తెలుగుదేశం కార్యకర్తని. సో తెలుగుదేశం కార్యకర్తగా కూటమి సభ్యుడిగా కూడా నేను ఉన్నప్పుడు అక్కడ చూసిన దాంట్లో ఏంటంటే లోకల్గా అడ్జస్ట్మెంట్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అవి అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కూటమి నాయకుల మధ్య ఇబ్బందులు లేవు, కార్యకర్తల్లో ఉన్నదాన్ని ఏ నాయకత్వం సంబంధించిన ఆ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మనం గుంటూరు డిస్ట్రిక్ట్లో కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. ఆయన కమ్యూనల్గా దాసరాము గారు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అది వాస్తవం అనేది కాదు. ఒక అన్రెస్ట్ బయటకు వచ్చినప్పుడు దాన్ని దాసరాము గారు నాకు తెలిసి మన 24 ఎలక్షన్లో జనసేన పార్టీకి చాలా మేమేమో కాపు అసోసియేషన్ తరఫున స్టేట్ వైడ్ కూటమి తరఫున తిరిగాను. తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉంటే నాతో పాటు నా జేఏసీ సభ్యులు అందరం కలిసి ఆకుడు రామకృష్ణ, వాసిరెడ్డి దేశదాస్ అని మేము గ్రూప్గా ఉండి నేను అన్ని రాష్ట్రం అంతా తిరిగాను. కొన్ని చోట్ల నాతో పాటు అసోసియేట్ అయ్యారు. దాసరాము గారు ఫక్తు కేవలం జనసేన కాన్స్టిట్యూన్సీలో తిరిగాడు. ఆయన తిరిగి బాగా పనిచేశాడు. ఇవాళ ఆయన తీవ్రంగా అసంతృప్తితో బయటకు వస్తున్నాడు.
సిజేపీ అని కొత్తగా ఒక విశ్లేషణ వస్తుంది. అలా స్టార్ట్ చేయగానే 1.8 crores మెంబర్స్ 1 weekలో ఫాలోవర్స్ రావడం జరిగింది. ఇటువంటివి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కూడా మనసు పెట్టి దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం రేపు అధికారంలో ఎవరు వస్తారో పక్కన పెడితే అసెంబ్లీ అధికారానికి పునాదులు చేసిన మనం మిస్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది కదా అని అనుకుంటాను. అంటే ఇప్పుడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఓన్లీ జనసేన పార్టీకి అవకాశం వస్తుంది, తెలుగుదేశం పార్టీకి 2 berths ఉన్నాయి, బీజేపీకి 1 ఉంది ఆల్రెడీ. అక్కడ కూడా ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ లోక్సభ సభ్యులు అయితే గట్టిగా అదే అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి 25 మంది రమేష్ గాని అదే ఉన్నారు. అంటే నేను అనుకోవడం అదే బీజేపీ పార్టీలో ఒక స్పష్టత ఉంటుంది. వర్మ గారు ఎంపీ మినిస్టర్ ఇవ్వడం అనేది పూర్తిగా ఆయన పార్టీకి సంబంధించిన లాయలిస్ట్గా చూసుకుని ఆయన పార్టీలో పనిచేసిన దాన్ని బట్టి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు, అలాగే మంత్రి కూడా ఇచ్చారు. అలాగే మన ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా సేమ్ ఆయన పార్టీలో ఉన్న పనిచేసిన విధానం బట్టి అది ఇచ్చారు. అలాగే మన ఎంపీ పాక సత్యనారాయణ గారికి ఇచ్చినా కూడా ఆ రాజ్యసభ మిగిలిన పార్టీలో ఇలా ఇవ్వరు. వాళ్ళ పార్టీలో వాళ్ళు చెప్పిన సీనియారిటీ వాళ్ళ ఆ పార్టీలో ఆనెస్ట్గా పనిచేసి సిన్సియర్గా పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారికి అదే ఇచ్చారు. కాబట్టి అది పాలసీ నడుస్తుంది. సో అక్కడ ఎలాగిస్తానో తెలియదు, కానీ నేను అనుకోవడం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఒకటి వేస్తే మాత్రం గ్యారంటీగా అది జనసేనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా 2 సభ్యులు ఉన్నారు, ఇంకో సభ్యులు రాబోతారు రేపు బహుశా రావచ్చు. కాబట్టి గ్యారంటీగా ఇస్తే దానికి రావచ్చు. రెండోది ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి టీడీపీ కూడా ఆప్ట్ చేయొచ్చు. అంటే మేము ఇంత నెంబర్ ఉన్నాం కాబట్టి రాజ్యసభ పెరుగుతున్నారు, లోక్సభ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక సహాయ మంత్రి క్యాబినెట్ ఉంది కాబట్టి ఇంకోటి అడగొచ్చు. అది బీజేపీ ఏం చేయాలో చేయొచ్చు. అది పూర్తిగా ప్రైమ్ మినిస్టర్ గారికి ఇప్పుడు ఎంపీ ఎవరికి ఇవ్వాలనేది స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. మంత్రి ఎవరికి ఇవ్వాలనేది దే కెన్ రికమెండ్, కానీ దే కెనాట్ ఇన్సిస్ట్. మాకు ఇలా కావాలని అడగలుగుతారు, లేకపోతే ఇంకేమైనా కోరగలుగుతారు తప్ప. అందుకని కేవలం పూర్తిగా నేను అనుకోవడం మోడీ గారు, నరేంద్ర మోడీ గారు మనసు ఏమిటో అదే జరుగుద్ది. అయితే నేనేమనుకుంటానంటే పార్టీల కలయికలో కూటమిలో ప్రధాన పాత్ర పోషించాడు నెంబర్ ఎక్కువ తక్కువ పక్కన పెడితే జనసేనకు అవకాశం రావచ్చని నేను ఫీల్ అవుతున్నాను. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినది. ఇది కేంద్ర క్యాబినెట్లో జరగబోయేటువంటి రీషఫ్లింగ్ ఖచ్చితంగా జనసేన పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇస్తుందని ఆశించవచ్చు, భావించవచ్చు అంటున్నారు ప్రకాష్ గారు. అలానే కొన్ని ఈ రీషఫ్లింగ్స్లో భాగంగా కొన్ని సంచలనాలు జరిగినా ఆశ్చర్యపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి క్యాబినెట్లోకి వస్తే అనే చర్చ జరిగిన ప్రతిసారి కూడా దీన్ని తోసిపుచ్చలేనటువంటి అంశంగా ప్రతి పార్టీ చూస్తుంది. కాబట్టి ఏ పరిణామాలైనా జరగవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం చూస్తే కనుక కూటమిలో అటు తెలుగుదేశం, బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ జనసేనకు ప్రాతినిధ్యం ఇవ్వడం పైనే ఫోకస్ ఉండొచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.